అల్లు అర్జున్ కు 4 వారాల మధ్యంతర బెయిల్ ఇస్తూ తెలంగాణ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. మరి కాసేపట్లో అల్లు అర్జున్ చెంచల్గూడ జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ సందర్భంగా కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేసింది తెలంగాణ హైకోర్టు. ఈ కేసులో పెట్టిన సెక్షన్స్ అల్లు అర్జున్ కు వర్తించవు అంటూ కూడా పేర్కొన్న పరిస్థితి. అల్లు అర్జున్ తక్షణం విడుదల చేయాలి, పర్సనల్ బాండ్ ఇచ్చి విడుదల చేయాలి అని తెలంగాణ హైకోర్టు వ్యాఖ్యానించింది. కాసేపటి క్రితం అడ్వకేట్ మాట్లాడుతూ కూడా మనతో చెప్పారు, ఒక కాన్స్టిట్యూషనల్ కోర్టు, ఒక సుప్రీం బాడీ ఇచ్చిన ఈ నిర్ణయం నేపథ్యంలో వెంటనే ఇది అమల్లోకి వస్తుంది. ఆర్డర్ కాపీని అక్కడ చెంచల్గూడ జైలు అధికారులకు సమర్పించిన వెంటనే ఆయన్ను రిలీజ్ చేస్తారు అని కూడా న్యాయ వర్గాలు పేర్కొంటున్న పరిస్థితి. సో మరి కాసేపట్లోనే చెంచల్గూడ జైలు నుంచి అల్లు అర్జున్ రిలీజ్ కాబోతున్నారు. ప్రస్తుతం చెంచల్గూడ జైలు దగ్గర మా కరెస్పాండెంట్ సుస్మిత సిద్ధంగా ఉన్నారు. అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుందాం. సుస్మిత, చెప్పండి, ఎవరెవరు ఉన్నారు ప్రస్తుతం చెంచల్గూడ జైలు లోపల? అల్లు అర్జున్ అక్కడే ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. ప్రాసెస్ ప్రస్తుతం కంటిన్యూ అవుతోందా? మీ దగ్గర ఉన్న అంశాలేంటి? హైకోర్టు వెంటనే కూడా మధ్యంతర బెయిల్ ఇచ్చి ఆర్డర్స్ కాపీని కూడా అల్లు అర్జున్ రిలీజ్ చేయాలని చెప్పడంతో కూడా ఆ ప్రొసీజర్ కూడా అవుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే అధికారులు కూడా ఆ ప్రొసీజర్కి సంబంధించి ఫార్మాలిటీస్ కూడా కంప్లీట్ చేస్తున్నారు. మరి కాసేపట్లో కూడా అల్లు అర్జున్ బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో దాని తగ్గట్టుగా కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఫ్యాన్స్ కూడా ఎక్కువగా వస్తుండడంతో కూడా ఒకవేళ అల్లు అర్జున్ వచ్చిన సమయంలో ఒక ఇబ్బంది వాతావరణం కలిగే నేపథ్యంలో దాని తగ్గట్టుగా కూడా చర్యలు తీసుకునేందుకు పూర్తి బందోబస్తును అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. సో పూర్తిగా కూడా ఇప్పటికే అల్లు అర్జున్ మరి దానికి సంబంధించి ఎవరైతే న్యాయవాదులు ఇక్కడికి వస్తే దానికి సంబంధించిన బెయిల్ కాపీ ఇవ్వడం, ఆ తర్వాత 50,000 షూరిటీ పూచీకత్తు ఇవ్వడం, ఆ తర్వాత అతన్ని బయటికి రిలీజ్ చేస్తారు. సో అక్కడి నుంచి కూడా జూబ్లీహిల్స్ నివాసానికి వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే ఉదయం నుంచి కూడా అల్లు అర్జున్తో అల్లు అరవింద్, అల్లు శిరీష్, అలాగే అల్లు అర్జున్ మామ తిరుగుతూ ఉన్నారు. అంతేకాకుండా దిల్ రాజు కూడా ఉండడంతో అయితే ఇక్కడికి రిలీజ్ అయ్యే టైంలో కూడా వారందరూ కూడా వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మొత్తంగా చూస్తున్నాం, ఉదయం నుంచి ఎన్నో పరిణామాలు చోటు చేసుకున్నాయి. అరెస్ట్, ఆ తర్వాత రిమాండ్, ఆ తర్వాత మళ్ళీ మధ్యంతర బెయిల్ రావడంతో కూడా ఒకవైపు పూర్తిగా ఇక్కడ ఫ్యాన్స్ కూడా వచ్చి చేరుతూ ఉన్నారు. సో పోలీసు బందోబస్తు కూడా అంతే ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. దాదాపు వందల సంఖ్యలో కూడా పోలీసు బందోబస్తు చెంచల్గూడ జైలు పరిసర ప్రాంతాల్లో కనిపిస్తూ ఉన్న పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాము. సో మొత్తంగా ఏదైతే బెనిఫిట్ షోకి సంబంధించిన తొక్కిసలాటలో రేవతి మరణించి దాన్ని బాధ్యుడిగా అల్లు అర్జున్ చేర్చడంతో కూడా మొదట నాంపల్లి కోర్టు రిమాండ్ని అలౌ చేసిన పరిస్థితితో మనం చూస్తున్నాము. ఆ తర్వాత హైకోర్టు దీనికి సంబంధించి కూడా ఇరు వాదనలు విన్న తర్వాత మధ్యంతర బెయిల్ని అయితే ఇచ్చింది. 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ని అయితే ఇచ్చింది. సో ఆ 4 తర్వాత రెగ్యులర్ బెయిల్ కోసం అయితే నాంపల్లి కోర్టును ఆశ్రయించాలని హైకోర్టు చెప్పిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. చెంచల్గూడ జైలు లోపల అలాగే బయట అంతా కూడా పూర్తిగా సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. చెంచల్గూడ పరిసర ప్రాంతాల్లో రోడ్లన్నీ కూడా ఫ్యాన్స్తో నిండిపోయిన పరిస్థితి కనిపిస్తున్నాయి. ఒకవైపు ఎక్కడ చూసినప్పటికీ కూడా అల్లు అర్జున్ అభివాదం చేస్తూ అందరితో ఫ్యాన్స్తో మాట్లాడుతూ వస్తున్న, అంటే వారితో అభివాదం చేస్తూ రావడం కానీ ఆ సన్నివేశాలు, ఆ విజువల్స్ కూడా మనం చూసిన పరిస్థితులు. సో మొత్తంగా కూడా ఏదైతే బెనిఫిట్ షో నిర్వహించారో అది అందులో తొక్కిసలాట కానీ అది ఉద్దేశపూర్వకంగా కాకపోవడము, అంతేకాకుండా రోడ్ షో నిర్వహించడం కూడా తప్పుపట్టిన పరిస్థితి మనం చూస్తున్నాము. మొత్తంగా కూడా చూసుకుంటే ఆ బెనిఫిట్ షో తర్వాత కూడా ఎన్నో సెక్షన్లు అయితే పోలీసులు, చిక్కడపల్లి పోలీసులు అయితే నమోదు చేశారు. ఆ తర్వాత కూడా ఇవాళ అరెస్ట్ చేయడం, ఆ తర్వాత రిమాండ్కి తరలించడం పూర్తిగా కూడా కొన్ని గంటల వ్యవధిలోనే పూర్తిగా జరిగిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. మొత్తంగా ఒకవైపు అల్లు అర్జున్ ఇంటి నుంచి వచ్చే సమయంలో కూడా తన భార్యతో మాట్లాడుతూ తను ఎంతో ధైర్యం చెప్పి బయటకు వచ్చిన విజువల్స్ మనం చూసాము. ఆ తర్వాత అల్లు అర్జున్ ఫ్యామిలీని కూడా కలిసేందుకు కూడా ఎంతోమంది వెళ్ళారు. ఆ తర్వాత ఇక్కడ అల్లు అర్జున్ వెంట కూడా చాలా వరకు అల్లు అరవింద్ కానీ అందరూ కూడా తిరుగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మొత్తంగా కూడా చూసుకుంటే అక్కడి నుంచి కూడా నాంపల్లి కోర్టు నుంచి ప్రతి ఒక్క చోటు కూడా పోలీసు బందోబస్తును అయితే పూర్తిగా ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఒకవైపు అల్లు అర్జున్ కనిపించిన వెంటనే కూడా ఫ్యాన్స్ వెళ్ళి అతనితో మాట్లాడే ప్రయత్నం కానీ అతన్ని కలిసే ప్రయత్నం, చూసే ప్రయత్నం చేస్తున్న పరిస్థితులు. సో మొత్తంగా కూడా వాళ్ళందరినీ కంట్రోల్ చేసేందుకు కూడా పోలీసులు కూడా చాలా వరకు టాస్క్ ఫోర్స్ టీమ్ కానీ లా అండ్ ఆర్డర్ పోలీసులు కానీ పూర్తిగా అక్కడ ఎక్కడికక్కడ ఏర్పాటు చేసుకున్నారు. ఎక్కడికెక్కడైతే మొదటిగా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ మొదలు పెడితే మొత్తం 4గా జరిగిన పరిస్థితి మధ్య ఆ 4 చోట్ల కూడా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. మొత్తంగా హైకోర్టు క్వాష్ పిటిషన్, ఆ తర్వాత మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో కూడా కొంచెం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అభిమానులు కూడా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి. ఒక చోట నాంపల్లి కోర్టు వద్ద కూడా
ఒకవైపు అల్లు అర్జున్ కూడా కంటతడి పెట్టిన విజువల్స్ అయితే మనం కూడా చూస్తున్నాం. సో ఆ ఇబ్బంది రిమాండ్ తరలించే సమయంలో కూడా ఇదంతా కూడా కొన్ని గంటల్లో జరగడం, కొన్ని క్షణాల్లో అరెస్ట్ చేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకురావడం అంతా కూడా కొన్ని గంటల్లోనే జరిగిపోయింది. దీన్ని మొత్తంగా కూడా చూసుకుంటే ఉదయం నుంచి కూడా పోలీసు బందోబస్తు, పోలీసులు కూడా ఒకవైపు అత్యుత్సాహం మేర కూడా అతన్ని అరెస్ట్ చేశారు. ఎటువంటి ఇంటిమేషన్ లేదంటూ కూడా ఒకవైపు అల్లు అర్జున్ ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. ఒకవైపు 15 నిమిషాల నిడివి సమయంలోనే అతను అరెస్ట్ చేశారు. ఈవెన్ అతను అక్కడ ఇంట్లో ఉన్న సమయంలో ఒక షర్ట్ చేంజ్ చేసుకోవడానికి కూడా సమయం ఇవ్వని పోలీసులు బెడ్రూమ్లోకి వచ్చేస్తారంటూ కూడా అల్లు అర్జున్ అసహనం వ్యక్తం చేశారు. అప్పటి నుంచి మొదలు పెడితే దాదాపు 11:30 ప్రాంతం నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్నో కీలక పరిణామాలు కూడా అల్లు అర్జున్ కేసులో చోటు చేసుకున్నాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కడే కానీ ఒక సినీ హీరోకి ఈ విధంగా జరగని పరిస్థితి మనం చూసాము. మొట్టమొదటిగా అల్లు అర్జున్కి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ విధంగా జరగడం, వెంటనే మధ్యంతర బెయిల్ రావడంతో కూడా మరి కాసేపట్లో అల్లు అర్జున్ బయటికి రాబోతున్నారు. ఇక్కడి నుంచి జూబ్లీ హిల్స్లోని తన నివాసానికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సో అందరూ కూడా అల్లు అర్జున్ నివాసం వద్ద కూడా ఫ్యాన్స్, అభిమానులంతా చేరుకుంటూ ఉన్నారు. ఇప్పటికే చెంచల్గూడ జైలు వద్ద కూడా పరిస్థితుల్ని కంట్రోల్ చేసేందుకు కూడా పోలీసులు ప్రయత్నిస్తూ ఉన్నారు. మరి ఏ క్షణంలో అల్లు అర్జున్ బయటకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. బిందు, సుస్మిత, ఆయన లీగల్ టీమ్ వెళ్ళడం, లోపలికి వెళ్ళడం అదంతా ఏమన్నా చూసారా? ఈ ప్రొసీజర్ అంతా కంటిన్యూ అవుతున్నట్టు చెప్తున్నారా, లేదంటే ఆల్రెడీ అడ్వకేట్స్ అక్కడ ఉన్నారా చెంచల్గూడ జైలు దగ్గర? ఎస్ బిందు, ఇప్పటికే హైకోర్టు వెంటనే అతన్ని రిలీజ్ చేయాలని ఆదేశాలు ఇవ్వడంతో, జైలు సూపరింటెండెంట్కి ఆదేశాలు ఇవ్వడంతో ఇప్పటికే ప్రొసీజర్ అయితే మొదలైపోయింది. ఇప్పటికే హైకోర్టు నుంచి కూడా న్యాయవాదులు అయితే ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. పూర్తిగా మొదట అయితే ఇక్కడ ప్రొసీజర్ని అయితే మొదలుపెట్టారు. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ హైకోర్టు ఆర్డర్ ఇవ్వడంతో వెంటనే విడుదల చేయాలని దానికి సంబంధించి ఆర్డర్స్ అయితే రెడీ చేస్తున్నారు. ఒకరికొకరుగా కూడా చెంచల్గూడ జైలుకి అయితే వస్తూ ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక గంట క్రితమే కూడా అల్లు అర్జున్ కూడా చెంచల్గూడ రిమాండ్ నిమిత్తం తరలించారు. వెంటనే కూడా రిమాండ్ తరలించిన వెంటనే మధ్యంతర బెయిల్ రావడంతో కూడా అంతేకాకుండా హైకోర్టు వెంటనే రిలీజ్ చేయాలని చెప్పడంతో దానికి సంబంధించి ప్రొసీజర్ అయితే ఫాలో అవుతూ ఉన్నారు. సో ఆ ప్రొసీజర్ ఫాలో అవడం, వెంటనే ఇన్స్ట్రక్షన్స్ రావడంతో కూడా పోలీసులు కూడా ఇక్కడ అలర్ట్ అయిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఏ క్షణమైనా వచ్చేంత ఫ్యాన్స్ అందరూ కూడా ఈ విషయం తెలియడంతో కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతాల వారంతా అభిమానులంతా చేరి వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో మొత్తంగా ఒక్కసారి కూడా పోలీసులంతా అలర్ట్ అయ్యి ఎవరిని అంటే